ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద డిఎస్ఏ అండ్ బ్యాంక్ రండి మరి చూసేద్దాం. ఇదిగో మన స్టార్టింగ్ రాగానే మన ఏదైతే ఉందో మనకి ఇచ్చిన టోకెన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత నెంబర్ నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్యాగ్ అయితే వేస్తారు. వేసిన తర్వాత మన లోన్కి అయితే వెళ్ళిపోవాలి. ఒక కొత్త వైపు తీసుకొచ్చాం. బ్యాంకరు, డిఎస్ఏ, ఫ్రీలాన్సరు ఎవరని ఈలో వాళ్ళు ఏమో లేరండి. ఎవరికైనా ఇక్కడ ఎంట్రీ ఉంది. అందరం కూడా ఎడ్యుకేషన్ లైక్ అది బ్యాంకరా, ఫ్రీలాన్సరా లేకపోతే ఎవరైనా కాదండి, ఎవరైనా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయడానికి రండి. ఒక్కరోజు డిజిగ్నేషన్ సంబంధం లేకుండా ఎంజాయ్ చేయడానికి వచ్చామండి. సో లెట్ us ఎంజాయ్ డే. కమ్ ఆన్ లెట్స్ గో. మరి అక్కడ స్నాక్స్ ఉన్నాయి. ఇదిగో మనం ఇది పైనాపిల్ జిలాబీ. ఇది సారీ ఇది యాపిల్ జిలాబీ. ఇది పైనాపిల్ జిలాబీ. టేస్ట్ ఎలా చూద్దాం మరి. సూపర్. చాలా బాగుంది. నిహారిక ఇది వాటర్ మెలన్, ఇది కివి, వాటర్ మెలన్ జ్యూస్. చెప్పనా పిక్నిక్ కోసం ఒక మాటలో చెప్పు. పిక్నిక్ కోసం ఒక మాటలో చెప్పంటే వైజాగ్లోనే ఇది బెస్ట్ పిక్నిక్ కింద ఇది అచీవ్ అవుతుంది ఎప్పటికైనా సరే. ఆల్రెడీ 2 years గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి థర్డ్ పిక్నిక్. ఈసారి ఎస్టిమేషన్ 1000 మందితో ఎక్కడ తగ్గకుండా చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ పవర్ డైరెక్టర్ గారు వేణు గారు ఉన్నారు పిక్నిక్ కోసం. ఆయన మాటల్లో తెలుసుకుందాం. నేను ఇది పిక్నిక్ అని చెప్పనండి, ఫ్యామిలీస్ గ్యాదరింగ్ అని చెప్తాను. నాకు వైజాగ్ సెకండ్ ఫ్యామిలీ. ఓకే, నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. దీన్ని మిస్ చేయకుండా మళ్ళీ రావాలని వచ్చాను. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది నేను ఆఫ్టర్నూను. నిన్న నైట్ 7-7:30 వరకు కన్ఫర్మేషన్ లేదు. 8:30కి లాస్ట్ బస్ ఏదైనా అవని వచ్చిదో మన ఆర్కే లాంటి వాళ్ళని అందరినీ ఒకసారి కలిసి వాళ్ళని చూసి వెళ్తే ఈ ఇయర్ మొత్తం నెక్స్ట్ జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు యాక్టివ్గా ఉంటా. ఈ స్ట్రెంత్ అలాంటి స్ట్రెంత్. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇదిగో మనతో స్వామి గారు ఉన్నారు పిక్నిక్ కోసం. ఆయన మాటలో తెలుసుకుందాం. నా పేరు శంకర్రావు, యాక్సిస్ ఫైనాన్స్లో చేస్తాను హోమ్ లోన్స్ వైజాగ్. పిక్నిక్ కోసం మాటలో చెప్పు. పిక్నిక్ చాలా బాగుంది, బాగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.
ఇదిగో ఇది మొత్తం ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ టీం. ఇది పిక్నిక్ వచ్చారు బాగా. ఇదిగో స్టార్టింగ్ రాగానే మనోడు సీకులు తింటున్నాడు. పాపం మందు లేదని కొంచెం ఫీల్ అవుతున్నాడు, కానీ ఎందుకంటే మందు ఎలా లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోయారు. ఇదిగో మన రెడ్డి గారు. ఇక్కడ జరుగుతున్న పిక్నిక్ కోసం అన్న మాటలు తెలుసుకున్నాం. ఒక మాటలో చెప్పండి పిక్నిక్ కోసం. ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని మాకు పరిచయం చేశారు. ఇది ఇంత ఫ్యామిలీ అంటే ఫైనాన్స్ ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీని క్రియేట్ చేశారు. ఇండైరెక్ట్గా ఇప్పటి వరకు ఎవరికాలు తెలియదు, బట్ ఇప్పుడు ఒక డైరెక్ట్ కాంటాక్టబిలిటీ ఏర్పాటు చేసి ఎవరి గ్రోత్ వాళ్ళు ఇచ్చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. థ్యాంక్స్ టు ఫస్ట్ వైజాగ్ ఫిన్ మెంబర్స్, అండ్ ఇది ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అండ్ తర్వాత పిక్నిక్ కోసం మాట్లాడారు. భయ వీళ్ళందరూ యాక్సిస్ ఫ్యామిలీ. నేను యాక్సిస్ నుండి వచ్చాను బయటికి. స్టిల్ 1 year తర్వాత పవన్ అయినా వీళ్ళైనా అందరిని ఒకసారి కలిసినాం అంటే వైజాగ్ మీట్గా అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను పవన్ని చాలా రోజుల క్రితం ఇన్వైట్ చేశాను, బట్ ఓన్లీ పిక్నిక్కే కలుస్తున్నాం. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు మీట్ ఎవ్రీ వన్. సో ఖచ్చితంగానే సో ఇది కంప్లీట్గానే ఏంటంటే ఫిన్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నది ఒకేసారి కలవడానికి ఇది గుడ్ ఆపర్చునిటీ. సో ఎవ్రీ ఇయర్ మనం మిస్ అవ్వట్లేదు, ఈ ఇయర్ కూడా మిస్ కాకుండానే అందరినీ కలుస్తున్నాం, హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. అన్నారు పిక్నిక్ కోసం అన్న, చెప్పండి అన్న పిక్నిక్ కోసం ఒక మాట చెప్పండి అన్న. ఒక మాటలు అంటే ఇది నిజంగా అందరూ అన్ని బ్యాంకులర్స్, ఫైనాన్సర్స్, నెక్స్ట్ డిఎస్ఎస్ అందరూ ఒకే ఒక ప్లాట్ఫామ్, అందరూ మీట్ అవ్వడానికి, అందరూ షేర్ చేసుకోవడానికి, లేకపోతే బిజినెస్ అంటే కొంతమంది పరిచయం అవుతున్నారు, కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు, పాత వాళ్ళని మళ్ళీ వాళ్ళు కలుస్తున్నాం. ఇట్స్ ఏ గ్రేట్ ప్లాట్ఫామ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ కండక్టింగ్ ద గ్రేట్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అన్న ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు, అండ్ తర్వాత పిక్నిక్ కోసం ఒక మాట చెప్పండి. మురళి నా పేరు. నేను బజాజ్ డైరెక్ట్ ఛానల్ నుంచి ఏపీ స్టేట్ హెడ్ నేను. ఓకే, సో మన వాళ్ళందరూ కూడా ఈ పిక్నిక్ గెట్ టుగెదర్ అనేది వైజాగ్ ఫిన్సర్ ఏదైతే ఉందో మొత్తం అందరూ కూడా పెట్టడం అనేది ఇది 3rd year. సో ఫస్ట్ ఇయర్ కూడా నామినల్గా వచ్చారు, సెకండ్ ఇయర్ దుమ్మురైపోయారు, ఇంకా బ్లాక్ బస్టర్ చేశారు. ఇప్పుడైతే కనుక మామూలుగా లేదు నిజంగా. ఎందుకంటే కొలాబరేషన్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రక్చర్లో మొత్తం అందరూ ఉండి చాలా డిఫరెంట్ స్ట్రెస్లో ఉంటారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ టు గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆల్ బ్యాంకర్స్, డిఎస్ఎస్, కరెక్టర్స్, టోటల్ ఫైనాన్సెస్ మొత్తం టోటల్గా. సో ఇట్స్ ఎ గుడ్ ఈవెంట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది వచ్చారు. సో నెక్స్ట్ టైం విత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగో పిక్నిక్ ఇంత జరుగుతుంది కదా, సో దీని మీద ఇంత బాగా జరుగుతుంది కదా, మీరు ఒక మాటలో చెప్పండి పిక్నిక్ బాగుంది ఎంజాయ్ చేయడానికి. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. వైజాగ్ ఫ్రమ్ కంచరపల్లి. ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది. నెక్స్ట్ తినడానికి
ఇది ఇక్కడ మేడం గారు ఉన్నారు, పిక్నిక్ కోసం ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. నేను పెరుమల్ బ్యాంక్ నుంచి వస్తున్నాను. నా పేరు మాధవి, సేల్స్ మేనేజర్ని. ఓకే మేడం. ఫస్ట్ టైం నేను రావడం. లాస్ట్ ఇయర్ యాక్చువల్ నేను ప్రెగ్నెంట్ అని రాలేదు, బట్ ఇయర్ నేను వచ్చాను. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కానీ రిసీవింగ్ కానీ సూపర్. ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. పిక్నిక్లు ఇంకెన్నో జరగాలని కోరుకుంటున్నారు. పిక్నిక్లో అయితే మనకి ప్లస్ పాయింట్, అలాగే బ్యాంకర్స్కి ప్లస్ డిఎస్ఏకి ప్లస్ పాయింట్. ఎవరు ఏంటనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ కోసం పక్కన పెడితే రెపో మెయింటైన్ అవుతుంది మనకి. సో అది సో ఇలాంటివి మనకి బ్యాంకర్స్ మీరు చేయాలి, మేము రావాలి ఎవ్రీ ఇయర్. అది నా విషయం. చెప్పండి, పిక్నిక్ ఎంత బాగా జరుగుతుంది కదా, దీని మీద ఒక మాటలు చెప్పండి పిక్నిక్ కోసం. యాక్చువల్గా ఇది ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల బిజినెస్ పరంగా కానీ లేకపోతే బ్యాంకర్స్ వల్ల అందరూ కలిసి ట్రావెల్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది. మంచి ప్లాట్ఫామ్ ఇది. ఎవ్రీ ఇయర్ నేను 2 years నుంచి వస్తున్నాను, ఇది 2nd year. అది యాక్చువల్ లాస్ట్ టైం కన్నా ఈ టైం చాలా ఎక్కువ మంది వచ్చున్నారు. ఇంకా ఫుల్గా ఎంటర్టైన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. బాగుంది. పిక్నిక్ చాలా బాగుంది. మేము క్యూ స్టడీ హబ్. మా సార్ లక్ష్మణ్ సార్ మేనేజర్ సార్. ఓకే, మేము టీమ్ లీడర్. మా స్టాఫ్ అందరూ వచ్చారు. చాలా బాగుంది. మొత్తం అందరూ గ్యాదర్ అవడం చాలా బాగా. చాలా బాగుంది. ఇది వెజ్ స్టాల్ చూద్దాం. ఫస్ట్ ఇదిగో రైస్, తర్వాత నాన్ వెజ్, బూర్లు, గారెలు. ఇదేనా చికెన్ దమ్ బిర్యానీ. ఇది ప్రాన్సా, చిట్టుమంచాల రైస్, కర్డ్ రైస్. ఇదేనా మటనా? ఉన్నారన్నా చెప్పండి. ఏంటి మటన్ కర్రీ, ఎగ్ కర్రీ, బొమ్మిడలా ఇక్కడ చెప్పాను నువ్వు లైన్. రసం, దీని మొత్తానికి మొత్తం అన్నీ దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు. ఇది ఏ క్యాటరింగ్ అన్న? కుమారి క్యాటరింగ్, శ్రీ కుమారి క్యాటరింగ్. కుమారి క్యాటరింగ్ కాలే మొత్తం అన్నీ మనకి. కర్మక్రియ మిస్టర్ ఆర్కే లోన్స్ అధినేత స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సిబిఎస్ఆర్ రెడ్డి, మనోహర్, ఎస్వి రమణ, అక్షయ సొల్యూషన్స్ విజయకృష్ణ గారు అండ్ సునీల్, ఎడ్యుకేషన్ లోన్ స్టేట్ హెడ్ నానాజీ గారు, స్టార్ పవర్కి మూలస్తంభం వైజాగ్కి. అండ్ స్టార్ పవర్ నుంచి కైలాష్ గారు అండ్ గుప్తా గారు, దీనికి కర్త కర్మ క్రియ మమ్మల్ని వెనకొండి నడిపించిన మోటా హోల్డింగ్స్ మిస్టర్ అధినేత మా అన్న, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, కోటా శ్రీనివాస్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మై కెరీర్ స్టార్ట్ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ లెవెల్ యాజ్ ఏ RSM. నేను చాలా ట్రబుల్స్ ఫేస్ చేసి వచ్చాను. అలాగే డిఎస్ఏ మీన్స్ డైరెక్ట్ సేల్స్ ఏజెన్సీ కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. హ్యాండిల్ చేస్తున్నాను. ఇండియాలో ఏ స్టేట్లో కూడా నేను ఇలాంటిది చూడబోనేమో. యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలోనే నలుగురు ఉంటే ఈ నలుగురికే యూనిటీ ఉండదు ఈరోజు రేపు, ఈరోజున్న జనరేషన్కి, ఈరోజున్న మార్కెట్ కండిషన్స్కి. అలాంటిది కొన్ని వందల మంది డిఫరెంట్ మైండ్ సెట్స్ తోటి, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ తోటి, డిఫరెంట్ షెడ్యూల్స్ తోటి ఉన్నప్పటికి కూడా ఇంత యునైట్ అవ్వటం అనేది కమిటీ మెంబర్స్కి ఎంత అప్లాజ్ వెళ్తుందో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంతే అప్లాజ్ వెళ్తారు. ఇది మీట్ పెట్టడం ఇంపార్టెంట్ కాదండి, దీనికి మనీ స్పెండ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. దీన్ని రిసీవ్ చేసుకొని వచ్చేయచ్చు వాళ్ళకి. సో గ్రేట్ కంగ్రాచులేషన్స్. వాళ్ళకి ఎంతో అభిమానం ఉంటే కానీ దీనికి రాలేదు. ఎందుకంటే టుడే ఈజ్ సండే అయిన తర్వాత మార్కెటింగ్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక సండేనే వాళ్ళ మిగతా పనులన్నీ చేసుకోవాలి.
ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి, పర్సనల్ కమిట్మెంట్స్ ఉంటాయి, ఇతర విషయాలు ఉంటాయి. అలాంటిది అన్నిటిని వదిలిపెట్టి మార్నింగ్ 9-10 o'clock వచ్చి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. ఇంకో 1.5 hour అవుతుంది. ఇంత టైం ఇవ్వటం ఇదేదో స్నాక్స్ కోసమో, లంచ్ కోసమో, ఒక గిఫ్ట్ కోసమో కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్, ఎమోషనల్ రిలేషన్షిప్. ఐ ట్రూలీ ఎంజాయ్డ్ ఈ ఈవెంట్, చాలా ఎంజాయ్ చేశాను. వెంకట్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్, ఆర్కే గారు, డేవిడ్ గారు, ఎక్సెట్రా అందరికీ పేరు పేరున నాకు గుర్తుండకపోవచ్చు. మీరు కరెక్ట్గా గమనిస్తే లాస్ట్ ఇయర్కి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జాక్ట్ 1 yearలో లాస్ట్ ఇయర్ నేను అరౌండ్ 10:30కి వచ్చాను, నేను అరౌండ్ 2:15కి వెళ్ళిపోయాను. నేను వెళ్ళే టయానికి ఓన్లీ 20-25% మాత్రమే ఉంది క్రౌడ్. అంటే ప్రతి 100 మందిలో మార్నింగ్ వచ్చిన వాళ్ళలో 25 నుంచి 30 మందే ఉన్నారు. బట్ ఈరోజు 3:30 అవుతున్న 50% ఉన్నారు. దిస్ ఈజ్ హౌ దిస్ వైజాగ్ ఫిన్ ఈజ్ గ్రోయింగ్ ఇయర్ బై ఇయర్, డే బై డే. ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ కమిటీ. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి. సో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వి ఆల్ విత్ యూ పీపుల్. యాజ్ అండ్ ఇండిపెండెంట్గా మేము ఉంటాం, యాజ్ అన్ ఆర్గనైజేషన్గా మేము ఉంటాం. ఇలాగే ఈ ఒక్క మీట్లో అందరూ అన్ని కంపెనీలు పక్కన పెట్టేసి, ఇప్పుడు ఒక బ్యాంక్లోనే 4 సేల్స్ మేనేజర్లు ఉంటారు. ఒకరికొకరు కాంపిటీషన్, ఒకరి బిజినెస్కి ఒకరు కాంపిటీషన్. సో ఒకే కస్టమర్ దగ్గరికి ఇద్దరు వెళ్తారు, ఎవరు బెటర్ సర్వీస్ ఇస్తే వాళ్ళకి ఫైల్ వస్తుంది. ఇలాంటి మార్కెట్లో ఎన్ని డిఎస్ఏలు ఉన్నాయి. ఆ డిఎస్ఏలు అందరూ ఇక్కడికి వచ్చి ఒకరినొకరు చూసి ఎంతో హ్యాపీగా పలకరించుకొని మనందరం ఒకటే. బట్ మార్నింగ్ లేస్తే ఎవరి దారి వాళ్ళది. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఎవరికి ఎక్కడ కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండకూడదు. మార్కెట్ చాలా పెద్దది, ఇంకా చాలా ఎక్స్పోజ్ చేయొచ్చు. సో ఎవరి పరంగా సో సెల్ఫిష్గా కాకుండా అందరూ ఒకరు సో కలిసిమెలిసి పని చేసుకోవచ్చు అనేది నేను ఈ ఈవెంట్ త్రూ నేను తెలుసుకున్నానండి. పిలిచి 25,000 రాశారండి. చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా ఓకేనా. మీ యొక్క అంటే గెట్ టుగెదర్ కోసం అక్కడి నుంచి అంటే హైదరాబాద్ చాలా లాంగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఇండిగో ఇప్పుడు క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి ఆర్గారెట్ ఎలాగుంది కదా. చెప్తున్నా వచ్చే ఏడాదికే 1.5 బిజినెస్ చేసి పెడతా. చూడవా పట్టి ఉంది పుష్ప, పట్టి ఉంది. అప్పలనాయుడు ఈడిపోయాడు, ఈడిపోతే వాడిపోతే ఈడిపోతాడమ్మా. మగుడని ఎవడైనా తడాయిస్తే కొద్దులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. దబిడి దిబిడే చూస్తావా? ఏ పిల్ల మంచి పోటుగానే ఉన్నావే. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. కార్తీక్ ఒక నిమిషం. సూపర్ రా, సూపర్ 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 కార్తీక్. నా డార్లింగ్ స్టోరీ అంటే ఒకళ్ళని ఇమిటేట్ చేసి బొమ్మరాల పులుసు, దమ్ బిర్యానీ, మటన్, చిట్టు ముత్యాలు ప్రాన్స్ బిర్యానీ, గారి, బూరి, తర్వాత ఇది ఎండలింగ్, ఇది ఎగ్ కర్రీ. బిర్యానీలో నెయ్యి వేసుకున్నారు.
రెడీగా ఉన్నాయి, సెంటర్లో ఉన్నాయి. కొద్దిగా ఎటువంటి ప్రాబ్లం లేదంటే అందరికీ కొంచెం తక్కువ ఉండడం వల్ల తప్ప ఏం లేదు. దయచేసి ఆ కాలంలో ఎవరో వచ్చి విజయనగరం నుంచి కూడా వచ్చారు, వాళ్ళ మాటలో తెలుసుకుందాం మరి. అరే చెప్పండి అన్న, అంత దూరం నుంచి వచ్చారు కదా అన్న. యాక్చువల్ ఏంటంటే కింద 2024లో వచ్చాం మేము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మొత్తం డిఎస్సి కండక్టర్స్ అందరూ కలుస్తారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం మొత్తం అందరూ కలిపి పెద్ద ఈవెంట్ లాగా ఉంటుంది. మాకు ఏంటంటే ప్లాట్ఫామ్ మాట ఇది, మాకు పరిచయాలు పెంచుకోవడం గట్టన బాగానే ఉంటుంది. మీ ఇక్కడికి వచ్చినాక మాకు కలెక్టర్స్ గట్ట ఇదైతే బిల్డ్ అవుతుంది. మాకు ఏంటంటే కమ్యూనికేషన్స్ కూడా మాకు పెరుగుతాయి. ఎవరెవరి ఫైల్ గ్యాదర్ చేయాలి బాగుంటుంది, మాకు చాలా బాగుంటుంది. పెట్టడం నాకు చాలా సంతోషం. మాకు ఏదైతే ఈ వైజాగ్ పిక్నిక్ ఏది ఉందో, ఈ థర్డ్ పిక్నిక్ ఇది మనం ఎస్టాబ్లిష్ చేసింది. దీన్ని ఎంప్లాయీస్ కోసం ఎస్టాబ్లిష్ చేసాం. దీనిలో డిఫరెంట్ పీపుల్ అందరూ ఉన్నారు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు, అన్ని కంపెనీలో ఉన్న వాళ్ళు, ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు దీనిలో. సో వీళ్ళందరూ కూడా మన వైజాగ్ ఫైనాన్స్ సంబంధించి అన్ని విషయాల్లో కూడా ఎంప్లాయ్మెంట్ కానీ, లేదంటే ఒక వ్యక్తికి ఆసరాగా నిలబడడానికి కానీ అందరూ కూడా దీనికి ముందుకున్నారు. సో ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఇంతవరకు అందరూ కూడా ఈ వైజాగ్ ఫైనాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా 1024 మెంబర్స్తో గ్రూప్ సరిపోక కొత్త గ్రూప్లు యాడ్ చేసుకోవాల్సి వచ్చింది మనం. అలాగే ఏదైతే ఈ వైజాగ్ ఫైన్ ఉందో దీన్ని ఒక చిన్న నలుగురం కలిసి ఎస్టాబ్లిష్ చేసాం ఈ గ్రూప్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018లో. అప్పుడు అక్కడ అందరికి అడ్మిట్లు ఇవ్వడం వల్ల అలా ఒకరు పెరిగి ఈరోజు గ్రూప్ సరిపోలేని పరిస్థితికి వెళ్ళాం మనం. సో ఈ వైజాగ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో, ఈ వైజాగ్ ఫైనాన్స్లో మొట్టమొదటిసారిగా ఇండియా వైడ్గా ఫస్ట్ టైం మొత్తం పిక్నిక్ అంతా ఎస్టాబ్లిష్ చేశారు మనకి వైజాగ్ ఫైనాన్స్లో. సో ఇటువంటి కమిటీ పిక్నిక్ అనేది ఇంతవరకు జరగలే ఎక్కడా కూడా. మనం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా 1-2 కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మనం థర్డ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ చేసి అన్నీలో ఉన్నాం. సో ఇక పైన కూడా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు, ఏ బ్యాంక్ నుంచి వచ్చారు చెప్పండి. ఎస్ఎంఎఫ్జి. ఓకే, ఎక్కడ వైజాగ్ అన్న? వైజాగ్ బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్. మరి పిక్నిక్ కోసం మీరు ఏం చెప్తున్నారు? పిక్నిక్ కోసం ఏముంటుంది, ఎవ్రీ ఇయర్ ఉన్నదే కదా ధూమ్ధామ్. ఓకే, మా పుల్లు ఉన్నాడు కదా స్టేజ్ పైన, చూసా ఒకసారి? చూసా అన్న. మీరేనా, ఏ బ్యాంక్ నుంచి? నివాస్ హౌసింగ్ ఫైనాన్స్. నివాస్ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, వైజాగ్ అన్న? వైజాగ్. పిక్నిక్ కోసం ఒక మాటలో చెప్పండి. పిక్నిక్ కోసం చెప్పాలంటే ఇట్స్ రాక్ థర్డ్ పిక్నిక్. ఓకే, ఆల్రెడీ 2 years సక్సెస్. ఇది ఇంకా ధూమ్ధామ్ రేపేస్తుంది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? నేను గాజాక్ నుంచి వచ్చాను. నా పేరు సంతోష్, మాది A1 లోన్ సర్వీసెస్, డిఎస్ఏ. ఓకే, అదే మన పిక్నిక్ కోసం ఒక మాటలో చెప్పండి. బాగుంది, ఎందుకంటే మొత్తం అందరూ కలుస్తారు కదా, లైక్ డిఎస్సిఎస్ ప్లస్ బ్యాంకర్స్ అందరూ మీట్ అవుతారు కాబట్టి ఒకవేళ కొలాబరేట్ అవ్వడానికి కానీ లేకపోతే విషయాలు తెలుసుకోవడానికి కానీ బాగుంటుంది. లైక్ ఒక ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది కదా, స్ట్రెస్లో వాటిలో ఉంటారు కదా, వాటిలో. ఓకే సార్, మీరేనా? నేను వాళ్ళ ఫ్రెండ్ని. యాక్చువల్లీ ఇది చూసాకేనండి, ఎంత కాంపిటేటర్స్ అయినా ఇక్కడ అందరూ కలిసి ఫీమేల్స్గా నీట్గా చేస్తారు. నార్మల్గా డిఎస్సీస్కి ఎటువంటి ఇన్సూరెన్స్లు కానీ ఏమి ఉండవు. వీళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ప్రతి డిఎస్సీకి ఎవరైతే డిఎస్ఎస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేసి ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేశారు. ఇదంతా చాలా బాగుంటుంది అనమాట. వైజాగ్ అంటే ఒక వైబ్ అది. నర్సింగ్ అన్న ఉన్నారు, మనేంద్ర అసోసియేట్స్ నుంచి వచ్చున్నారు. పిక్నిక్ కోసం ఆయన మాటలో చెప్పండి. పిక్నిక్ అయితే బాగానే ఉంది, అందరు కలిసి చేయడం వల్ల అందరికీ కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది. వాల్యూర్లు తర్వాత డిఎస్ఐలు ఎన్డిఎఫ్సీలు కలిసడం వల్ల బిజినెస్ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, పరిచయాలు పెరుగుతాయి, దానివల్ల మనకు కూడా ఇన్కమ్ వస్తుంది. అందరూ
నెల నెల పని చేస్తాం కానీ డైలీ పని చేస్తాం. ఒక రిలీఫ్గా పిక్నిక్ కూడా బాగానే ఉంది, మైండ్ రిలీఫ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. వైజాగ్ బ్యాంకా లేదంటే ఎన్బిఎఫ్సి ముత్తూట్లు వర్షం వెంకట గారి టీము. వర్షం వెంకట టీమ్ పిక్నిక్ కోసం ఒక మాట చెప్పండి. మన వాళ్ళు మాట్లాడతారు. చెప్పండి అన్న. సెకండ్ టైం రావడం అన్నది వచ్చిన ప్రతిసారి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అంటే ఈ రోజు జరిగే పిక్నిక్ కోసం ఒక మాటలో చెప్పండి. ఆసం. ఓకే, థ్యాంక్ యూ. పిక్నిక్ కోసం ఒక మాటలో చెప్పండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? పిక్నిక్ కోసం ఒక మాటలో చెప్పండి సార్. పిఎంపాల నుంచి వచ్చామండి. ఓకే సార్. కిషోర్ గారు తాలూకు స్టార్ పవర్. ఓకే, అంతా కూడా చాలా ఆర్గనైజేషన్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఈయన కూడా అడిగి తెలుసుకుందాం పిక్నిక్ కోసం ఒక మాట. పిఎంపాల నుంచి వచ్చాం. కిషోర్ గారు ఈ వాతావరణం చూసి మీకు ఎలా అనిపిస్తుంది సార్? బాగా సక్సెస్ఫుల్గా చేస్తారు. బాగుంది, అందరికీ ఎంటర్టైన్మెంట్ కమ్ ఎంకరేజ్మెంట్. ఫ్యామిలీ ఫంక్షన్లా ఉంది. ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంది. మళ్ళీ వీళ్ళ గ్రూప్ వాళ్ళందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ కూడా. థ్యాంక్ యూ సార్. పిక్నిక్ అంతా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే అందరూ బ్యాంకర్స్, డిఎస్ఎస్ అందరూ బాగా వచ్చేస్తున్నారు. ఇది మంచి అట్మాస్ఫియర్. నెక్స్ట్ బాగుంటుంది. రాని థర్డ్ పిక్నిక్ చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. వైజాగ్లో మాటలో చెప్పండి. అంటే లాస్ట్ 2 years కంటే ఈ ఇయర్ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. చాలా బాగుంది. అందరూ బాగా ఎక్కువ మంది వచ్చారు. ఇంతమంది కంటే బాగుంది. చాలా మీ శాతం తర్వాత వచ్చాను. ఓకే, వైజాగ్. థ్యాంక్ యూ అన్న. ఇదిగో అన్నున్నారు పిక్నిక్ కోసం ఆయన మాటలో తెలుసుకుందాం. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మొత్తం గ్యాదర్ అయ్యారు కదా, చెప్పరన్నా. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బ్యాంక్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ మీట్ అవ్వడం ఫర్దర్గా బిజినెస్ యూజ్ అవుతుంది అనుకున్నాం. చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. పిక్నిక్ కూడా స్టార్ట్ అయిపోయింది, సాంగ్స్ కూడా అయిపోతున్నాయి. అన్నాల మాటల్లో పిక్నిక్ కోసం తెలుసుకుంది స్టెప్పులు వేస్తున్నారు. చెప్పండి అన్న. పిక్నిక్ ఏర్పాట్లన్నీ బాగా చేశారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. కుర్రోళ్ళందరూ మంచి జోష్ మీద ఉన్నారు. మీరందరూ ఎంజాయ్ చేసి ఈ పిక్నిక్ని విజయవంతం చేయాలి. అలాగే మొత్తం మన యూత్ అందరూ, లోన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంజాయ్ చేసి ఈ యొక్క విజయవంతం చేయాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. దయచేసి
వైఫ్ పిల్లలు అయితే లాస్ట్లో డైట్